వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన చిన్న ఉల్లిపాయలతో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద ముకుడిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, దాల్చిన చెక్క ముక్కలు 2, యాలకులు 2, లవంగాలు 3 వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి చిటపటలాడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పావు టీ స్పూన్ పసుపు, 1 లేదా 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకొని తగినంత ఉప్పును కూడా ఇప్పుడే వేసిస్తున్నాను. వేసుకొని కొంచెం బరకగా రుబ్బుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత తొక్కు వలుచుకొని క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న ఉల్లిపాయలు పావు కిలో తీసుకున్నాను. ఇవి ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని తయారు చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకోండి. తర్వాత అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 8 లేదా 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఉల్లిపాయ ఉడికి నూనె కొంచెం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్లోకి అయితే కొంచెం పలచగా ఉండేటట్లుగా చూసుకోండి. రోటీలోకి అయితే కొంచెం చిక్కగా ఉన్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఆరోగ్యకరమైన చిన్న ఉల్లిపాయతో మసాలా కర్రీ రెడీ అయ్యింది. ఇక్కడ నేను చపాతీతో సర్వ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే రైస్తో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.